ఫ్రెండ్స్ విజయ్ అలాగే త్రిష మధ్య ఎందుకని అంతలాగా రూమర్‌లొచ్చాయి? అసలు నిజంగా విజయ్, త్రిషల మధ్య సంబంధం ఉందా? లేదా? అనేది పక్కన పెట్టేస్తే, ముఖ్యంగా త్రిష కావాలని విజయ్‌తో కలిసి దిగిన ఫోటోలు, అలాగే తన సోషల్ మీడియాను చూస్తే విజయ్‌ని ట్యాగ్ చేస్తూ కొన్ని వందల పోస్ట్‌లు ఇవన్నీ కనిపిస్తున్నాయి. సాధారణంగా విజయ్ అనే హీరో ఎలాంటి వాడంటే స్క్రీన్ మీద అద్భుతాలు సృష్టించే విజయ్ ఆఫ్ స్క్రీన్ మాత్రం చాలా ముభావంగా ఉంటాడు. ఎక్కువగా మాట్లాడు మితభాషి. అయితే తనకి చాలా క్లోజ్ అయిన ఫ్రెండ్‌తో కూడా జస్ట్ ఒక 2-3 మినిట్స్ మాత్రమే చాట్ చేసే వ్యక్తి. అయితే దాదాపుగా సంగీత అలాగే విజయ్‌ల పెళ్ళయ్యి 27 సంవత్సరాలయింది. సో, ఒక భార్యకి భర్త ఎలాంటి వాడు, ఎవరితో మాట్లాడతాడనే విషయం పైన క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఎంతోమంది హీరోయిన్స్‌తో వర్క్ చేసిన విజయ్‌ని అస్సలావిడ అనుమానించటం కాదు గదా! విజయ్ పనిచేసిన ఎంతోమంది హీరోయిన్స్ 'నయనతార' కానీ, 'స్నేహ' గారు కానీ, లేకపోతే 'సంగీత' గారు కానీ, ఇలాగా చాలామంది ఆవిడ ఫ్రెండ్స్ అన్నమాట. అలాంటిది ఇప్పుడు సడెన్‌గా మరి 'త్రిష' విషయంలోనే ఎందుకని విజయ్‌కి, అలాగే తన భార్య సంగీతకి గొడవలొచ్చాయి అంటే పోస్ట్ వల్ల. ఎన్నో రకాల ఫేస్‌బుక్ పోస్ట్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌ల వల్ల ఇక విజయ్ అలాగే సంగీతల బంధం విడిపోయింది అని చెప్పొచ్చు. సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ఉంది. కానీ ఆ స్నేహం ఫోటోల రూపంలో, పోస్టుల రూపంలో వేరే రకంగా కనిపిస్తుందనుకోండి. ఖచ్చితంగా భార్యకి, పిల్లలకి, కుటుంబ సభ్యులకి ఒక చిన్నపాటి అనుమానం వస్తుంది. అది కాస్త ఆ సిట్యుయేషన్స్ కానీ, చుట్టూ ఉన్న మనుషులు కానీ దూరం చేసేస్తాయి ఖచ్చితంగా. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఇప్పుడు సంగీత గారు త్రిషకి ఫోన్ చేయటం జరిగింది. ఫోన్ చేయటమే కాకుండా ఆవిడ ఏమన్నారంటే, "నేను నీకొక విషయం చెప్పాలని క్లారిటీగా ఫోన్ చేశాను. నేను ఆయన్ని కట్టుకున్న భార్యని. అయితే మా ఇద్దరి మధ్య 27 సంవత్సరాల వైవాహిక బంధం ఉంది. కానీ గత కొన్ని రోజులుగా మీ ఇద్దరి మధ్య వస్తున్న రూమర్‌లు, మీ ఇద్దరి గురించి వస్తున్న ట్రోలింగ్స్, వార్తలు ఇవన్నీ కూడా మీరిద్దరూ చూస్తూ ఉండిపోయారు. అటు ఆయన కానీ, నువ్వు కానీ ఎక్కడా ఖండించటం లేదు. ఇక్కడ నువ్వు ఖచ్చితంగా ఈ విషయంలో ఖండించి తీరాల్సిందే. అటువంటివన్నీ రూమర్స్, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని నువ్వు క్లారిటీగా నీ ఫాలోవర్స్‌కి, బయట ప్రపంచానికి చెప్పాలి" అంటూ సంగీత గారు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారట. ఎందుకనంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, కొన్ని కొన్ని సార్లు అదుగో తోక అంటే ఇదిగో పులి అనే రకాలు చాలామంది ఉన్నారు. ప్రెజెంట్ వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయంటే నిజం కన్నా అబద్ధానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. అలాంటి సమయంలో మరి త్రిషకి ఈ వార్నింగ్ ఇచ్చారు సంగీత గారు. అయితే మరి ఇప్పుడు త్రిష ఆ పోస్ట్‌లని డిలీట్ చేస్తుందా? మరి లేకపోతే విజయ్ విషయంలో ఏమైనా మారుతుందా? ఎందుకంటే విజయ్ ఏమంటంటే ఏకంగా సెక్రటేరియట్‌లోనే నా భార్య సంగీత, నా పిల్లలు సంజయ్ అలాగే దివ్య, సాషా అంటూ గట్టిగానే చెప్పడం జరిగింది. అంటే విజయ్ గారు ఎక్కడ కూడా త్రిషని యాక్సెప్ట్ చేయటం లేదు. భార్యగా కానీ, వాళ్ళ రాజకీయ ప్రస్థానంలో కానీ. అలాంటప్పుడు మరి త్రిష కూడా వాటిని పూర్తిగా ఖండించాలి కదా! పైగా విజయ్‌కి పెళ్ళయింది, పిల్లలున్నారు, ఒక కుటుంబం ఉంది. కానీ త్రిషకి ఇంకా పెళ్లి కాలేదు కదా! మరి అలాంటప్పుడు ఆ విషయాన్ని తను ఖండించి తీరాలి కాబట్టే అదే విషయాన్ని సంగీత గారు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్టుగా తమిళనాడు ఇండస్ట్రీలో, ముఖ్యంగా తమిళనాడు సోషల్ మీడియాలో విపరీతంగా ఫేస్‌బుక్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను వైరల్ అవుతున్న వార్త ఇది. సో, మన ఆడియన్స్‌కి కూడా తెలియడం కోసం ఇది చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.